హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాకమ్మ కబుర్లు. నేటి లేటెస్ట్ సినిమా న్యూస్ ఏంటో ఒకసారి చూద్దాం. గూఢచారి సినిమాతో సినీ ప్రియుల్ని థ్రిల్ చేసిన అడివిశేష్ దీనికి సీక్వెల్ గా G2ను రెడీ చేస్తున్నాడు. వినయ్ కుమార్ సిరిగినేడి ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. గూఢచారి సినిమా విడుదలై 6 ఏళ్లు అవుతున్న సందర్భంగా G2 నుంచి 6 స్టైలిష్ యాక్షన్ స్టిల్స్ ను తాజాగా రిలీజ్ చేశారు. ఇక నటుడు శర్వానంద్ చేతిలో ప్రస్తుతం 2 సినిమాలు ఉన్నాయి. అభిలాష్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో ఒక మూవీ తెరకెక్కుతుండగా రామ్ అబ్బరాజు డైరెక్షన్ లో రొమాంటిక్ డ్రామా ఒకటి తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ 2 సినిమాలు చిత్రీకరణ దశలోనే ఉన్నాయి. ఈ ఏడాది చివరి నాటికి ఇవి పూర్తవుతాయి. వీటి తర్వాత శర్వా చేయనున్న మరో ప్రాజెక్ట్ కూడా ఖరారైంది. సంపత్ నందితో కలిసి ఓ మాస్ యాక్షన్ మూవీ చేయబోతున్నట్టు తెలుస్తోంది. 1999లో 188 మంది ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేశారు. ప్రయాణికులు దాదాపు 7 రోజుల పాటు ఉగ్రవాదుల చెరలో బందీగా ఉన్నారు. ప్రపంచ ఏవియేషన్ చరిత్రలో అతిపెద్ద హైజాక్ ఇదే. ఈ ఘటన ఆధారంగా రూపొందుతున్న సిరీస్ IC-814 ది కాందహార్ హైజాక్. అనుభవ్ సిన్హా దీన్ని రూపొందిస్తున్నారు. విజయ్ వర్మ, అరవింద్ స్వామి, దియా మిర్జా, నసీరుద్దీన్ షా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సిరీస్ ఈ నెల 29న విడుదల కాబోతోంది. కేరళలోని వైనాడ్ విలయానికి స్పందించిన మలయాళ నటుడు మోహన్ లాల్ 25 లక్షల సాయం ప్రకటించారు. టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ గా కొనసాగుతున్న ఆయన అదే హోదాలో సహాయక చర్యల్లోనూ పాల్గొన్నారు. అలాగే టాలీవుడ్ టాప్ హీరోయిన్ రష్మిక మందన్న 10 లక్షలు, స్టార్ హీరో అల్లు అర్జున్ 25 లక్షలు, నిర్మాత సూర్యదేవ నాగవంశీ 5 లక్షలు, తమిళ నటులు సూర్య, జ్యోతిగా, కార్తీ కలిసి 50 లక్షలు, కమల్ హాసన్ 25 లక్షలు, విక్రమ్ 20 లక్షలు, దుల్కర్ సల్మాన్ 10 లక్షలు, మమ్ముట్టి 15 లక్షలు, ఫహాద్ ఫాజిల్, నజ్రియా దంపతులు 25 లక్షలు ప్రకటించి తమ మంచి మనసును చాటుకున్నారు.